ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఈరోజు వచ్చేసి మనం సిపిజెట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందామంటే చాలామంది కమెంట్ సెక్షన్స్లో అడుగుతున్నారు రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి. యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోస్లో అయితే 25th లోపు అయితే రిజల్ట్స్ రావచ్చు అని చెప్పి అయితే మనం అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూసినట్లయితే సిపిజెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఎన్ కిషన్ గారు ఈరోజు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో సోర్స్ వచ్చేసి తెలంగాణ న్యూస్ టుడే అండి. సో ఆ న్యూస్ ప్రకారం ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్లో అయితే రిజల్ట్ రావచ్చు అని చెప్పేసి ఆయన అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. సో దీనికి రీజన్ ఏంటి, ఇంత డిలే అయింది? యాక్చువల్గా ఎవ్రీ సిపిజెట్ ఎప్పుడు ప్రిలిమినరీకి వచ్చిన 1 వీక్ లోపు మెయిన్కి అని వచ్చేసి రిజల్ట్ వచ్చేసేది. సో ఎందుకు ఇంత డిలే అవుతుందంటే వాళ్ళ రీజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ద సిపిజెట్ రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2021 అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో రీజన్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ విచ్ కండక్టెడ్ టెస్ట్ హ్యాస్ రిసీవ్డ్ అబ్జెక్షన్స్ టు ది ప్రిలిమినరీ కీస్ ఫ్రమ్ నియర్లీ 1000 క్యాండిడేట్స్ అంటండి. సో చెప్పాం కదా మన స్టాట్స్ వాళ్ళలోనే ఒక 15 to 18 క్వశ్చన్స్ అయితే రాంగ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి అయితే చాలామంది మనం అబ్జెక్ట్ చేయడం జరిగింది కదా. అదేవిధంగా వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా అరౌండ్ ఒక 1000 క్యాండిడేట్స్ వరకు అబ్జెక్ట్ చేయడం అయితే జరిగిందంటండి. సో ఇంత లెవెల్లో అబ్జెక్షన్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. సో దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని వాళ్ళు ఒక కమిటీ అయితే వేసి వాళ్ళు రిప్లైస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో చూసుకున్నట్లయితే 20 డిపార్ట్మెంట్స్లో ఈ అబ్జెక్షన్స్ అయితే జరిగాయండి. సో దిస్ మండే ఆర్ ట్యూస్డే ఆ కమిటీతో డిస్కస్ చేసి వాళ్ళు రిప్లైస్ కోసం వెయిట్ చేసి సో వాళ్ళ రిజల్ట్ అయితే జనవరి ఫస్ట్ వీక్లో అయితే ఇద్దామని ఎన్ కిషన్ గారే చెప్పడం జరిగింది, ఎవరైతే కన్వీనర్ ఉన్నారో మన సిపిజెట్కి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఇయర్ 51 సబ్జెక్ట్స్కి అరౌండ్ 43 పీజీ కోర్సెస్ అండ్ 4 ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్లో లైక్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉన్నాయి కదా. సో వాటన్నిటికి కలిపి 51 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదండి. సో సిపిజెట్కి వచ్చేసి ఈ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే 85,850 క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడం జరిగిందండి. అందులో 85% ఎగ్జామ్కి అయితే అపేర్ అవ్వడం జరిగింది. సో కొన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్తా అండి. వీళ్ళకైతే డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుందంట, ఎందుకంటే చాలా లెస్ కాంపిటీషన్ ఉంది. ఉన్న సీట్స్ కన్నా చాలా తక్కువ మంది రాశారు కొన్ని సబ్జెక్ట్స్. సో వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ అండ్ పర్షియన్ కోర్సెస్ ఉన్నాయండి. సో వీళ్ళకి వచ్చేసి డైరెక్ట్ అడ్మిషన్ అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి రిజల్ట్ గురించి అప్డేట్. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.